హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేత్రావతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు కందిపప్పుతో స్వీట్ అయితే చేసుకుందాం. పూర్ణం అయితే చేసుకొని కుడాలు అయితే చేసుకుందామండి. అది ఎలా ఏంటి అనేసి అయితే చెప్తాను. కందిపప్పు అయితే ఉడికిపెట్టేసి ఆల్రెడీ పెట్టేసుకున్నాను. చూడండి, బెల్లం అయితే వేసేసాను. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అంటే, ఫస్ట్ వేడి నీళ్ళు అయితే ఒక పాత్రలో నీళ్ళు అయితే పెట్టుకొని బాగా నీళ్ళు వేడాక కందిపప్పు అయితే వేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంతలో ఉడకనిచ్చేసి తర్వాత వడకట్టేసి దాంట్లో ఉండే రసం అంతా వడకట్టేసి బెల్లం అయితే మనం ఎంత క్వాంటిటీలో బ్యాల్ అయితే వేసింటామో శనగపప్పు అంత క్వాంటిటీలో బెల్లం కూడా అంతే సరి సమానంగా అయితే వేసుకోవాలి. వేసుకొని మీడియం స్లిమ్లో అయితే తక్కువ మంటలో అయితే కొంచెం కుక్ చేసుకోవాలి. ఆ బెల్లం అయితే బాగా కరిగిపోతుంది చూడండి. అదైతే సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు పిండి అయితే మైదా పిండి అయితే ఒక కడాయిలో అయితే వేసేసి పిండి అయితే కలుపుతూ ఉన్నాం చూడండి. పిండి అయితే బాగా కలిసిపోయింది. ఏంది వేయట్లేదు, ఉత్తు పిండి వాటర్ తప్ప ఇంకేమీ లేదు. లాస్ట్లో బాగా పిండి అయితే కలిసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసి వంట చేసేస్తే కొంచెం పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్యాల్ అయితే కందిపప్పు పూర్ణం అయితే రుబ్బుకుంటున్నాం. రోల్లో అయితే రుబ్బుతూ ఉన్నాం చూడండి. మిక్సీలో కావాలంటే మిక్సీలో రోల్ అవైలబుల్ లేదనుకునే వాళ్ళు మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే గ్రైండ్లో కూడా వేసుకోవచ్చు. మేమైతే రోట్లో అయితే రుబ్బుతా ఉన్నాం చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి రోట్లో అయితే. చూడండి, మా చెల్లి అయితే రుబ్బుతా ఉంది, నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. నేను మా చెల్లి ఇద్దరు చేస్తూ ఉన్నాం స్వీట్ అయితే. మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేసాము. చూడండి, మైదా పిండి కలిపేసి అయితే పక్కన పెట్టుకున్నాం కదా. చిన్న ఉంట్లు అయితే చేసుకోవాలి. మైదా ఉంట్లు చేసుకొని ఈ సైజులో ఆకైతే తిక్కొనే తర్వాత మనం రుబ్బుకోండి రోట్లో అయితే రుబ్బుకున్నాం కదా. ఆ పూర్ణం అయితే చూడండి ఆకులో పెట్టేసి అలా నీట్గా అయితే ఒత్తేయాలి. బాగా అయితే ఓపెన్ కాకుండా చూసుకోవాలండి, లేదంటే ఆయిల్లో వేసినప్పుడు ఓపెన్ అయిపోతే లోపల ఉండే పూర్ణం అంతా బయట వచ్చేస్తుంది, ఆయిల్ అంతా బ్లాక్గా అయిపోతుంది. అందుకనేసి చూసుకొని ఆకైతే ఒత్తుకోవాలా. చూడండి, మేము దీన్ని కుడాలని అంటాము. మీరేమంటారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. మా ఆంధ్ర సైడ్ అయితే కుడాలనే మేము అంటాము. చూడండి, రెడీ అయిపోయినాయి కుడాలు అయితే. ఇప్పుడు చూడండి, ఇన్నైతే ఒత్తేసాము. ఇప్పుడు ఆయిల్లో అయితే వేసేద్దాము. చాలా బాగుంటాయి. కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ తినడానికైతే బాగుంటుంది స్వీటు. చూడండి, ఆయిల్ అయితే వేడైపోయింది. దాంట్లో కుడాలు అయితే వేస్తూ ఉన్నాము. కొంచెం దూరగా బాగా వేగనివ్వాలి. అలా అయితేనే లోపల ఉండే పూర్ణం అయితే బాగా ఉడకాలి, అప్పుడే బాగుంటుంది. ఆకు అంతా పైన రెడ్ కలర్లో వచ్చేస్తుంది. చూడండి, బాగా అయితే కుక్ అయిపోయినాయి, ఆయిల్లో అయితే బాగా ఉడికినాయి. ఇలా అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి, చాలా బాగుంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేసి కమెంట్ చేయండి. నేత్ర వీడియోస్కి సపోర్ట్ చేస్తారు అనుకుంటాను.